కోటా శ్రీనివాసరావు గారి మరణం ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగువారి అందరికీ ఎంతో విషాదాన్ని నింపిందనే చెప్పాలి. ఎందుకంటే విలక్షణ నటుడు అంటే కోటా శ్రీనివాసరావు గారే. అటు కమెడియన్గా కానీ అటు విలన్గా కానీ మెప్పించి ప్రజల హృదయాల్లోకి చొచ్చుకొని కోటా శ్రీనివాసరావు గారి సినిమా లేనిదే సినిమాకి వెళ్ళలేని స్టేజ్కి తీసుకొచ్చారు కోటా శ్రీనివాసరావు గారు. పెద్ద పెద్ద హీరోలు ఎవరెవరవనండి, చిరంజీవి గారు అవని, రాజేంద్ర ప్రసాద్ గారు అవని, ఎవరైనా సరే ఏ హీరో సినిమా ఉన్నా కూడా ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారా లేదా అని చూసేవారు. హీరోకి సమానంగా అటు కామెడీ పాత్ర అవనివ్వండి, తాత పాత్ర అవనివ్వండి, విలన్ పాత్ర అవనివ్వండి, హీరోకి సరి సమానంగా ఎక్కడా చిన్న తేడా లేకుండా కూడా మెప్పించారు కోటా శ్రీనివాసరావు గారు. అందుకనే ఆయన్ని విలక్షణ నటుడు అంటారు. అహనా పెళ్ళంటి సినిమా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అహనా పెళ్ళంట్లో అసలు ఆయన నటనకి ఇంకా నవ్వుతో నభవిష్యత్ అనొచ్చు.